హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలం వాలేకుమ్. మేము వచ్చేసి భారతీయులము, అందులోనూ మరి హైదరాబాద్ వాళ్ళం అని అంటే మాకంటూ కొన్ని ప్రత్యేకమైన వంటకాలు అనేవి ఉంటాయి. అందులో బిర్యానీ అనేది ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిందే మన హైదరాబాదీ వాళ్ళు. దాని తర్వాత ఏదైనా ఉందనంటే పానీపూరిని ఇష్టంగా తింటాం మేమైతే. పానీపూరి తిందామని గరాఫాలోని లూలుకైతే వచ్చేసినాం. పానీపూరి ఎట్లాంటి పానీపూరి కావాలంటే నేను కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్పిన చెఫ్కి అయితే, ఇట్లాంటి పానీపూరి అయితే కావాలని చెప్తే అలాగే చేస్తా అని చెప్పేసి అని అన్నాడు. కొన్ని పావులు తక్కువనేనని కవర్లకించి తీసి అయితే అందులోనైతే ఇస్తుండు. కానీ రకరకాల పానీపూరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నట్టయితే చాలాసేపు డిస్కషన్ చేసిన తర్వాత చెఫ్కి మాకేం కావాలా, మేము ఎట్లాంటిది తినాలనుకుంటున్నాం అనే దానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి తనకేదో ఒక ఐడియా వచ్చేసిందంట. ఆ ఐడియాతోటి ఏదో చేస్తా అనుకున్నాడు. ఎన్ని చెప్పినా కానీ నేను ఏదో చేస్తారా బాబు అని అనుకున్నాడు. నేను చెప్పింది ఒకటి, వాడు చేస్తున్నది ఒకటి. ఏం పర్లేదు, ఏదైతే ఏమున్నది, మనం తినాలనుకున్నది పానీపూరి అయితే వేయాలని చెప్పేసి, చేరా బాబు ఏం చేస్తున్నావు చెయ్యి అని చెప్పేసరికి ఆయన చేస్తూ ఉన్నాడు. ఈయన వచ్చేసి రాజస్థాన్ వాళ్ళట. ఇలాంటి నమ్కీను, ఇలాంటి పానీపూరి కానీ నమ్కీను, బూందీ మిక్సర్ ఇలాంటివి చేయాలంటే రాజస్థాన్ వాళ్ళ తర్వాత ఇంకెవరైనా చాలా అంటే చాలా బాగా చేస్తారు. అందుకే రాజస్థానీ చెఫ్ని అయితే పెట్టుకున్నారు వీళ్ళు. చూస్తున్నారు కదా పావులలో ఎలా మసాలా నింపుతుండో, చేతిలో గ్లౌజులు వేసుకొని ఇంత హైజీనిక్గా వేస్తాడు. లైఫ్లో కొన్నిటికి మనం అలవాటైపోయినాం. ఎందుకనంటే మన దగ్గర ఇంత హైజీనిక్గా గ్లౌజ్ వేసుకొని అంత చెయ్యరు. అక్కడ ఇక్కడ గోక్కుంటూ, అక్కడ ఆ నీళ్లు పోసుకుంటూ ఇట్లనే పెడతారు. అదే టేస్ట్ అనిపిస్తుంది మనకు. ఈ ఖతర్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ కాబట్టి ఖచ్చితంగా హైజీనిక్ అనేది మెయింటైన్ చేయాలి. లేదంటే తెల్లారి షాప్ మూసుకోవాల్సి వస్తుంది. మనం ఏదైతే చెప్పినామో 2 పార్సల్ అయితే చెప్పినాం, దానికోసం అయితే రెడీ చేస్తారు. పానీని అయితే మంచి పావులో వస్తుండే. ఇక్కడ డైనింగ్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి ఇక్కడనే మనం పార్సల్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తారు కదా రకరకాల అదర్ స్నాక్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకు కొంచెం పానీ ఎక్స్ట్రా పోయమని చెప్పేసినాం. దాని తర్వాత వడపావ్ ఉంది, ఇక్కడ దహివడ, దహిబల్లా, దహిపూరి, రకరకాల అదర్ స్నాక్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా హైజీనిక్ అనేది మెయింటైన్ చేయడం ద్వారా ఎంత అద్భుతంగా ఉందని అనేది. చాలా అంటే చెప్తాడు మాట్లాడిన తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. 2 పార్సల్ అయితే తీసుకొని అయితే బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాం. బిల్ అయితే వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ తిందాం అనేది ఒకటి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. దాని తర్వాత లూలు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గార్డెన్ అనేది నీట్గా ఉంది కదా అని ఇక్కడనే టికానా అయితే వేసినాం. ఇక్కడ చూస్తుంటే కదా ఈ పార్సల్ అయితే ఇప్పి పెట్టేసినాం. చాలా రోజుల నుంచి పానీపూరి తిందామన్న కసితో ఉన్నాం. ఎలా ఉమ్ముతామో మాకే తెలియదు. పానీపూరి బాక్స్ అయితే ఇప్పేసిన తర్వాత దాంతో పాటు ఒక పాన్ అయితే ఇచ్చిండు. లోపలనైతే పావులు అయితే పెట్టేసిండు. దాని తర్వాత దాన్ని దీంట్లో ముంచాలా, దీన్ని దాంట్లో ఉంచాలా అనేది కన్ఫ్యూజన్ అయిపోయి చెంచాతో అయితే వాడిచ్చిన చెంచాతో అయితే పోసుకున్న తర్వాత నిండుగా నింపేసిన తర్వాత నోట్లో పెట్టుకుంటే ఉంటుంది చూడు. నోట్లో బ్లాస్టే ఎట్లా ఉంది అని అంటే సూపర్ అని చెప్పిండు. మళ్ళీ ఒకటి వేసుకుంటే సెట్ అయిపోద్ది. పానీపూరే. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.